హాయ్ గైస్, వెల్కమ్ టు జీడిపి జాబ్స్. ఒక మంచి అప్డేట్స్తో మీ ముందుకైతే వచ్చిన అనమాట. ఈ 3 కంపెనీస్లో అయితే మనకైతే అర్జెంట్ రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. ఈ 3 కంపెనీస్ వచ్చేసి మనకి నాన్ ఐటీ కంపెనీస్ అనమాట. సో మీలో వాళ్ళ మంచి జాబ్కి అప్లై చేయాలనుకుంటే వీడియో అనేది ఎట్లా స్టెప్ డాట్ లాస్ట్ వరకు చూడండి. మనకైతే ఈ 3 కంపెనీస్లో రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ వచ్చేసి టెక్ మహీంద్రా నుంచి అయితే మనకి ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి నాన్ వాయిస్ ప్రాసెస్ అనమాట. ట్రంపెట్ మనదైతే లైట్ చార్ట్ ప్రాసెస్ అనమాట. అండ్ ఇంటర్వ్యూ డేట్ లొకేషన్ వచ్చేసి 7th జనవరి నుంచి 16th జనవరి వరకు అయితే మనకైతే ఇంటర్వ్యూస్ అయితే అవుతున్నాయి. టైమింగ్స్ వచ్చేసి 10:30 నుంచి 1 వరకు. అండ్ లొకేషన్ వచ్చేసి బహదూర్పల్లి. అండ్ కాంట్రాక్ట్ నేమ్ వచ్చేసి సుప్రియ పల్లవి. వీళ్ళ ఇద్దరు నేమ్స్ అనేది మీరు రెజ్యూమ్ అయితే మెన్షన్ చేయవచ్చు. అండ్ మనకైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే, అంటే నాన్ వాయిస్ ప్రాసెస్ కాబట్టి. అండ్ ఇది వచ్చేసి మనకి 5 days వర్కింగ్ డేస్, 2 days వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసి ఇంటర్మీడియట్ అండ్ అబోవ్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇది నాన్ వాయిస్ కాబట్టి మనకి టైపింగ్ స్పీడ్ అనేది మంచిగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి టెలిపర్ఫార్మెన్స్ నుంచి కూడా సేమ్ నాన్ వాయిస్ ప్రాసెస్ అయితే మనకైతే రిక్వైర్మెంట్ ఉంది. నాన్ వాయిస్ ప్రాసెస్లో మనకి చార్ట్ లైట్ టైపింగ్ స్పీడ్ అనేది మంచిగా ఉండాలి. లైట్ ఏబో 30 అలా ఉందంటే మనమైతే ఈజీ అనేది సెలెక్ట్ రావచ్చు. దీంట్లో వచ్చేసి మనకి 4th జనవరి నుంచి 13th జనవరి వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే అవుతున్నాయి. టైమింగ్స్ వచ్చేసి 10:30 నుంచి 5:30 వరకు అనమాట. అండ్ కాంట్రాక్ట్ పర్సన్ వచ్చేసి హెచ్ఆర్ మానిటర్ అనమాట. ఇది లొకేషన్ వచ్చేసి మనకి కేబిహెచ్పి అనమాట. కేబిహెచ్పి లొకేషన్లో మనకైతే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సేమ్ దీంట్లో మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. లైక్ మనం కస్టమర్స్తోని చార్జ్ చేసే కెపాసిటీ అయితే మనకైతే ఉండాలన్నమాట. అండ్ దీంట్లో 5 days వర్కింగ్ డేస్ అండ్ 2 days వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ కంపెనీస్లో మనకి క్యాబ్ ఫెసిలిటీగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సదర్లాండ్ నుంచి మనకి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. లైక్ ఇంగ్లీష్ ఎవరైతే ఫ్లూయెంట్గా మాట్లాడతారో వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లైక్ దీంట్లో మనకి ఇంగ్లీష్ అనేది మంచిగా ఫ్లూయెంట్గా మాట్లాడడం వచ్చుంటే అప్లై చేయవచ్చు అనమాట. నాన్ వాయిస్తో పోల్చుకుంటే మనకి వాయిస్లో శాలరీ అయితే ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి 7th జనవరి నుంచి 16th జనవరి వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. టైమింగ్స్ వచ్చేసి 10 నుంచి 2 వరకు. అండ్ కాంటాక్ట్ నెంబర్గా మనకు మెన్షన్ చేసారు. ఈ నెంబర్ అనేది రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. అండ్ లొకేషన్ వచ్చేసి ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ ఉప్పల్ అనమాట. లైక్ ఇంట్రెస్టెడ్ వాళ్ళకైతే ఈ జాబ్ సదర్లాండ్లో ఇంట్రెస్టెడ్ ఉందో వాళ్ళైతే ఇప్పుడు స్క్రీన్ మీద నెంబర్ పడుతుంది. ఆ నెంబర్ అనేది రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఆ ఫస్ట్ రౌండ్ అనేది మీకు కాల్లోనే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకైతే చెప్తుంది అనమాట మేడం. ఇది సదర్లాండ్ గురించి. అండ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి సేమ్ మీకైతే ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ 5 days వర్కింగ్ డేస్, 2 days వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ రౌండ్ హెచ్ఆర్ వాళ్ళది ఉంటుంది, సెకండ్ వర్షన్ ఉంటుంది లైట్ వాయిస్ది, అండ్ థర్డ్ వచ్చేసి ఆపరేషన్ రౌండ్ అనమాట. ఇదైతే జాబ్ డీటెయిల్స్. అండ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు రెజ్యూమ్ అండ్ హార్డ్ కాపీ ఉంటుంది ఆధార్ కార్డు అదైతే క్యారీ చేయండి. సో ఏమైతే మీ అయితే కాదు. సో ఈ డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అండి. అండ్ ఇవైతే జాబ్ డీటెయిల్స్ అనమాట. ఈ లింక్స్ అనేది నేను అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చిన, ఒకసారి అయితే చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.